విజయవాడలో ఏపీ ఉద్యోగ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఆర్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఆయన ఆరోపించారు. సిట్టింగ్ జడ్జి లేదా 3 సభ్యులతో పీఆర్సీ సంఘం వేయాలని సూర్యనారాయణ కోరారు. పీఆర్సీ ఇచ్చేంత వరకు ఐఆర్ ప్రకటించాలన్నారు. మెరుగైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా వ్యవహరించాలని మా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. కనీసం మేము చేస్తున్నటువంటి మినిమం డిమాండ్స్ తక్షణమే వేతన సవరణ కమిషన్ని మేము వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయమని అడగటం లేదు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా ఉండేటువంటి వేతన సవరణ కమిషనర్ మాకొద్దు. సిట్టింగ్ లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో 3 సభ్యుల వేతన సవరణ కమిషన్ని ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి మేము రాగానే ఐఆర్ ప్రకటిస్తామని, కనీస ఐఆర్ని ప్రకటించమని కూడా కోరుతా ఉన్నాం. ఒక డిఏ అయినా మాకు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేయమని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆనాటికి పెండింగ్ ఉన్న 1/7/2018 నాడు మాకు ఇవ్వవలసిన డిఏ బకాయి నేటికి కూడా చెల్లించని వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు